కూడా మేము పెట్టి మేము చేపిస్తున్నామండి. డైరెక్ట్ గా ఎన్నో ఎన్నో ఐడీస్ నాకు తెలుసు, ఎందుకంటే టీడీపీ వాళ్ళే కానీ లేదా జనసేన ఐడీస్ కానీ నాకు ఎంతో మంది ఐడీస్ నాకు తెలుసు. వాటన్నిటిలో కూడా వాళ్ళు క్లియర్ గా అటు వాళ్ళు తిట్టుకుంటా ఉన్నారు రకరకాల ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు. మరి ఈ రకంగా మోకా ఆనంద్ సాగర్ గారు పెద్దన్న గారు మరి ఎన్టీ రామారావు గారు ఇలాగా మాట్లాడే అన్నగారు ఈ రోజున ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తుంది, వక్ర భాష్యాలు చెప్తున్నారు, సూక్ష్మ అంత ఏదైనా గ్యాప్ దొరికినా సరే దాంట్లో దూరిపోదామని చెప్తున్నారు. మేము ఎవ్వరం కూడా దాంట్లో దూరడానికి సిద్ధంగా లేము. ఆనంద్ సాగర్ అన్న గారు, మేము ఖచ్చితంగా మీ కూటమి కలిసి ఉండాలి. ఇదే కూటమిని 2029 ఎన్నికల్లో ఓడించి మేము గెలిచామని చెప్పి చూపించుకోవాలనేది ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం తప్ప మేము విడిపోవాలని చెప్పి మేము ఎప్పుడు కూడా కోరుకోవట్లా. అలాగే ఆనంద్ సాగర్ గారు అన్నగారు ఇంకో మాట కూడా అన్నారు, 2014 నుంచి 19 మధ్య జరిగిన విషయాల్లో, అదే 19 నుంచి 24 మధ్య విడిపోయి ఎన్ని ఇబ్బందులు పడ్డామో అవమానాలు పడ్డామో మేము అందరం కూడా చూసాము. పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని చెప్తున్నారని చెప్పి అన్నారు. 2014లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే మాటలు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఇది ఒకటే కాదు, ఆయన పుట్టిన దాని గురించి కానీ లేకపోతే మతం గురించి కానీ కులం గురించి కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ ఇష్యూస్ గురించి ఆయన గతంలో మాట్లాడిన మాటలు ఈ రోజు మాట్లాడిన మాటలు ఒక్కసారి ఏ యూట్యూబ్లోకి వెళ్ళినా ఏ సోషల్ మీడియాలోకి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ యూట్యూబ్లు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు సావాసం పట్టారు కాబట్టి 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారిని గతంలో యూటర్న్ బాబు గారు అనేవాళ్ళు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు యూటర్న్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా అనవలసిన పరిస్థితి మనందరం కూడా చూడాలి. రైట్ అరుణ గారు, ఒక్క నిమిషం అరుణ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడింది ఆవిడ వెయిట్ చేస్తున్నారు మీ మాటలన్నిటికీ సమాధానం చెప్పడానికి. అవును, నేను మాట్లాడేసిన తర్వాత మాట్లాడవచ్చు. అవ్వలేదా ఇంకా మీది? ఇంకా అవ్వలేదు, చెప్పండి. ఈ రకంగా ఆనంద్ సాగర్ అన్న గారు క్లియర్ గా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేద్దామని చెప్పి అనుకుంటున్నారని అని అంటున్నారు. మాకు ఏ విధమైన అవసరమో లేదండి. మీ కూటమి ఇలాగే కొనసాగాలి. 2029 ఎన్నికల్లో మీ కూటమి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. ఓకే అరుణ గారు, ఎందుకండి వాళ్ళకి పడి ఏడుస్తున్నారట? అసలే వాళ్ళు పాపం బాధల్లో ఉంటే. ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు వీక్షకులు